E5 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో రామాలయం ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం. వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అభిమాని పిలుపు, ఇంటికి వెళ్లి భోజనం చేసిన కేటీఆర్. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికలపై రేవంత్ ఫోకస్. విజయవాడలోని మేయర్ ఛాంబర్లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన కేశినేని శ్వేత. మంత్రి గుడివాడ అమర్నాథ్ సేఫ్, టికెట్స్ ఫిక్స్. బీసీల అభివృద్ధి టీడీపీతోనేరా? కదిలిరా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవం వేడుకను అందరూ చూసే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. బూత్ స్థాయి నుంచి భారతదేశం అంతటా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. పలు నివేదికల ప్రకారం అమెరికాలో న్యూయార్క్ నగరంలో గల ఐకానిక్ టైమ్ స్క్వేర్ లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయోధ్య రామజన్మభూమిలో మరో 2 వారాల్లో రామ్లల ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దేశంలోని గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తుంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తుంది. తీర్థక్షేత్ర ట్రస్ట్తో పాటు ఆర్ఎస్ఎస్, విహెచ్పి ప్రతినిధులు కూడా ఆహ్వాన ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రకు హాజరై ప్రసంగించారు. మరియు వివిధ పథకాలు మరియు విధానాలకు సంబంధించిన అనేక మంది లబ్ధిదారులతో సంభాషించారు. మోదీకి గ్యారంటీ వాహనాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని మరియు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని లబ్ధిదారులను పీఎం ప్రోత్సహించారు. छोटी जरूरतों के लिए होने वाले संघर्ष से बाहर निकालना चाहते हैं. इसलिए हम गरीबों, किसानों, महिलाओं और युवाओं के भविष्य पर फोकस कर रहे हैं. और यही हमारे लिए देश की सबसे बड़ी 4 जातियां हैं. जब गरीब, किसान, महिला और युवा, ये मेरी 4 जातियां, जो मेरी सबसे प्रिय 4 जातियां हैं, अगर ये सशक्त हो जाएंगे, ये मजबूत हो जाएंगे, तो हिंदुस्तान को सशक्त होना पक्का हो जाएगा. ఓ అభిమాని పిలుపునకు భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్ కు జనవరి 2న ఎక్స్లో శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్లోని బోరుబండ బంజారా నగర్కు చెందిన ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని. కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ అనే పరిస్థితి. ఇసుక ధర
తీవ్రంగా పెరిగిపోయింది. ఆనాడు తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి. ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని నేడు పార్లమెంటు ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంటు స్థానాలపై మధ్యాహ్నం ఈ సమీక్ష జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపై రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర అధికార వైసీపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిను సీఎం వైఎస్ జగన్ రెడ్డి మార్చడంతో రచ్చరచ్చగా మారింది. మొత్తం 2 జాబితాలను రిలీజ్ చేయగా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా పోయింది. ఈ జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. దీంతో అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గం ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఇదంతా గతం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అమర్నాథ్ సేఫ్ జోన్లో ఉన్నారట. రా కదిలిరా సభలకు వస్తున్న అశేష జనవాహినిని చూసి ఓర్వలేకిన జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్వాడీ సిబ్బందిపై ఎప్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే అని ప్రశ్నించారు. దాని మీద పెద్ద ఎత్తున స్పందించడం, మరి సమావేశాలకి కులమతాలకు అతీతంగా మరి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఆ సభల్లో పాల్గొంటా ఉన్నారంటే బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి తపన మరి నిన్న సభల్లో కనపడతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థమైంది. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఇవాళ బాబు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రాన్ని కోట్ల మంది ప్రజలు ఇవాళ నష్టపోయారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ పరిపాలన సాగింది. నిజంగా రైతుకి, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయవాడ కార్పొరేషన్లోని మేయర్ ఛాంబర్లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన కేసినేని శ్వేత. రోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల పరిధిలోని యాపదిన్ని గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రియతమ నేత నడిగట స్థానిక ఎమ్మెల్యే విజయ్ గారికి మీ అందరికీ స్థానిక
గెస్ట్లకి శ్రీమతి నల్సార్ విశ్వవిద్యాలయంలో జాతీయ పరిశోధన సదస్సు జరిగింది. ఐసీఎస్ఐ సిసి జిఆర్టీ హైదరాబాద్లో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్లతో కలిసి కర్ఫ్కన్ 2024 అనే 3 రోజుల రాయితీ సదస్సును నిర్వహించి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఐసీఎన్ఐ ప్రెసిడెంట్ మనీషా గుప్తా చెప్పారు. నేడు షామీర్పేట సల్వార్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐసీఎన్ఐ ప్రెసిడెంట్ మనీషా గుప్తా మాట్లాడుతూ 128 కంపెనీల సెక్రటరీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. Justice, honorable member, judicial member, Badrinath Nandula sir. Like that, we have invited from IBBI and IRDA and Enforcement Directorate, many other regulators. And this program, wherever the outcome has come, research outcome, findings will be presented to the concerned ministries in the form of representations. So with this brief note, now I request our President Manish Gupta sir to speak. Thank you, Venkatramanji. Conference being organized jointly by NALSAR and ICSI, and as briefed by my friend that this is the very first program which is organized jointly by NALSAR and the ICSI. The whole intent is to have those research work done jointly by the members, students of NALSAR, members and students of ICSI. చదువు వినయాన్ని, ధర్మాన్ని నేర్పే విధంగా కొనసాగాలని, అది రాముణ్ణి చూసి నేర్చుకోవాలని ఇదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ కొమరయ్య పల్లవి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఈ నెల చాలా పవిత్రంగా అభివర్ణించారు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత రాముడు తన స్థానానికి చేరుకోబోతున్నాడు. రామాయణ వృత్తాంతాన్ని వివరించారు. ఇంత మంచి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేపట్టిన కొమరయ్య దంపతులకు అభినందించారు. విద్యాలయంలోని పిల్లలందరికీ రాముని ఆశీస్సులు ఉండాలని అన్నారు. నేడు విద్య గర్వాన్ని పెంచే విధంగా కొనసాగుతున్నాయి. వాటిని తగ్గించి ధార్మిక విద్యను కొనసాగించాలి. అలాంటి విద్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొనసాగించాలని సూచించారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు ముచ్చింతల్లో సమతామూర్తి 2వ వార్షికోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండాలు లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య, కానీ ఆయన యొక్క నిత్య నివాసం, నిజమైన నివాసం మనందరి గుండెలు. ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు. ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కొమరయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు. బహుశా మీ అందరికీ తెలుసును అనుకుంటా, రామాయణంలో రాముణ్ణి రాజు చెయ్యాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు? గురు. ఇంకా పేర్లు జ్ఞాపకం ఉన్నాయి మనకి. దశరథ మహారాజు రాముణ్ణి రాజుని చేయాలి అని అనుకున్నాడు. దేనికి రాజు చేయాలనుకున్నాడు ఆయన? అయోధ్య నగరానిక, కోసల సామ్రాజ్యానిక, దేనికి? అంటే ఓ చిన్న అయోధ్య ఉండేటటువంటి ఆ కోసల రాజ్యానికి. అదొక చిన్న రాష్ట్రం అన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రం ఎట్లాగైతే ఒక చిన్న రాష్ట్రం ఉంది. అమెరికాలో రామాలయం ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం. వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
అభిమాని పిలుపు, ఇంటికి వెళ్లి భోజనం చేసిన కేటీఆర్. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికలపై రేవంత్ ఫోకస్. విజయవాడలోని మేయర్ ఛాంబర్లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన కేశినేని శ్వేత. మంత్రి గుడివాడ అమర్నాథ్ సేఫ్, టికెట్స్ ఫిక్స్. బీసీల అభివృద్ధి టీడీపీతోనేరా, కదిలిరా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.